భాస్కర్ మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. హై ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్, మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే ఇక్కడ మనం ఈ వీడియోలో ఏంటి అంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో అసలు మనం ఎంట్రీస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది మీకు క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. చూడండి, ఇప్పుడు మనం నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని చెరొక ట్యాబ్లో అయితే పెట్టుకోవడానికి ట్రై చేద్దాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు ఇక్కడ ఇలా ఉంటుంది కదా, ఇక్కడ 1 ట్యాబ్లో ఉంటారు కదా నిఫ్టీ, ఇక్కడ మీరు 2 ట్యాబ్స్ తీసుకోండి. ఇక్కడ 2 ట్యాబ్స్ తీసుకున్న తర్వాత మీరు ఒక సైడ్ నిఫ్టీ, ఒక సైడ్ బ్యాంక్ నిఫ్టీని అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. నేను బ్యాంక్ నిఫ్టీని యాడ్ చేస్తున్నాను, చూడండి క్లియర్గా. జస్ట్ వెయిట్. ఇక్కడ నిఫ్టీని అయితే యాడ్ చేసాము, బ్యాంక్ నిఫ్టీని కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి బ్యాంక్ నిఫ్టీ అండ్ ఇక్కడ నిఫ్టీ ఉంది. సో ఇక్కడ మీరు 2 వేస్లో ప్లాన్స్ అయితే చేసుకోవాలి. ఏంటి అంటే మీరు ఫస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చార్ట్ని అయితే అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయాలి. మీకు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఎందుకోసం అంటే చెప్తాను. మీకు 3 సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ అయితే గీసుకోవడానికి ట్రై చేయాలి. బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీలో కానీ మీరు ట్రేడ్ చేయాలంటే మీకు మినిమం 3 లెవెల్స్ అయితే ఉండాలి. అవేంటో చెప్తాను చూడండి. ఫస్ట్ ఇప్పుడు ఈ రోజు ఎక్కడ ట్రేడ్ అవుతుందో అది పక్కకి పెట్టేసేయండి. ఇప్పుడు మార్కెట్ మనకి 9కి ఓపెన్ అయింది కదా, మనము అది 5 మినిట్స్ స్ట్రాటజీ తర్వాత చెప్తాను మీకు. కానీ ఇంకా అంతకన్నా ముందు మీకు కొన్ని ఇంపార్టెంట్ నోట్ అనుకోండి. ఇది ఏంటి అంటే నిన్నటి హైని లోని మార్క్ చేసుకోవాలి. నిన్నటి హై ఇది, నిన్నటి లో వచ్చేసి ఆల్మోస్ట్ ఇది అన్నమాట. ఓకేనా, ఇది మనకి నిన్నటి లో. ఓకే, ఇక్కడ నిన్నటి లోలో ఒక మార్క్ అయితే ఇస్తున్నాను చూడండి. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా ఉన్న మనకి అప్ సైడ్కి వెళ్తేనే మార్కెట్ ఏమో పైకి వెళ్తుంటేనేమో అప్ సైడ్కి ఉన్న హైని రెండింటిని మార్క్ చేసుకోవాలి. డౌన్ సైడ్కి వెళ్తుంటే కనుక రీసెంట్గా ఉన్న లోస్ని డౌన్ సైడ్కి ఎక్కడన్నా ఉన్నాయా వాటిని చూసుకొని ఇక్కడైతే మనమైతే మార్క్స్ అయితే ప్లేస్ అయితే చేసుకోవాలి. ఇలా మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని అయితే డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ మీరు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు 15 మినిట్స్లో నుంచి ఆటోమేటిక్గా 3 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వచ్చేసేయండి. 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇప్పుడు చూడండి, మీకు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి అంటే నిన్నటి హైని ఇక్కడ బ్రేక్ అయింది. క్లియర్గా చూడండి, ఈ క్యాండిల్లో నిన్నటి హైని బ్రేక్ అయింది. ఇక్కడ మనం లైవ్ మార్కెట్లోనే ఉన్నాను, క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఇక్కడ బ్లాక్ లైన్లో పెడుతున్నాను. ఈ బ్లాక్ లైన్ దగ్గర మనకి నిన్నటి హైని బ్రేక్ అయింది. సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే కనుక ఇక్కడ ఎంట్రీ అంటే ఇప్పుడు ఏది తీసుకోవాలి అంటే 49,900 దగ్గర ఉంది కాబట్టి 49,800 కాల్ ఆప్షన్ అయితే మీరు బై చేయాల్సి ఉంటుంది. 49,800 కాల్ని ఇక్కడ మీకు లెఫ్ట్ బాక్స్లో పెడుతున్నాను చూడండి. 49,800 కాల్ ఆప్షన్ని మీకు రైట్ సైడ్ బాక్స్లో పెడుతున్నాను చూడండి. ఇక్కడ మీకు నిఫ్టీని తీసేసి ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ మీకు ఎగ్జాక్ట్లీ ఏ టైంకి అంటే 10:51కి ఇక్కడ మీకు టైం ఫ్రేమ్ వచ్చేసి 5 మినిట్స్ ఉంది. 3 మినిట్స్ పెట్టుకోండి. 10:51కి ఇప్పుడు చూడండి, లైవ్లో ఉన్నాను కాబట్టి కాల్ ఇవ్వలేకపోతున్నాను. నేను నా గ్రూప్లో ఇవ్వాలనుకున్నాను కాల్ని. ఇక్కడ చూడండి 261లో కనుక మీరు ఇక్కడ మీరు పొజిషన్ తీసుకున్నారనుకోండి 260, మీకు ఎస్ఎల్ వచ్చేసి ఈ క్యాండిల్ లోలో అవుతుంది. అంత బిలో క్యాండిల్ లోలో ఇక్కడ ఎస్ఎల్ అవుతుంది మనకి. అంటే ఇక్కడ మనకి ఈ క్యాండిల్ లోలో మనకి 225 అయితే మనకి ఎస్ఎల్ అయితే అవుతుంది. క్లియర్ చూడండి, 225. మీరు కనుక 264లో కనుక ఎంట్రీ తీసుకుంటే 225లో మీరు మీకు ఎస్ఎల్ వచ్చేసి మీకు 35 పాయింట్స్ అయితే ఇక్కడ 40 పాయింట్స్ అయితే ఉన్నట్టుంది. 25, 35, 45, 55, 40 పాయింట్స్ అయితే ఎస్ఎల్ ఉంది. మీకు టార్గెట్ వచ్చేసి 1:2, 1:3 రేషియోలో తీసుకోవాలి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మినిమం 1:2 అన్న తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇక్కడ చూడండి, మీరు అది ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ మీరు ఈ పొజిషన్ని యాడ్ చేసుకొని మీరు తీసుకోవచ్చు. లాంగ్ కాబట్టి మనకి బయింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ లాంగ్ అని పెట్టేసి ఇక్కడ మీరు 1:1ని 1:2ని మీరు ఇట్లా మార్క్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫస్ట్ ఎస్ఎల్ని పెట్టుకోండి. ఎస్ఎల్కి మెయిన్ స్టిక్ అయి ఉండండి. ఇక్కడ మీకు టార్గెట్ వచ్చేసి మీకు ఎన్ని పాయింట్స్ అనేది మీకు తెలుస్తుంది. ఇక్కడ మీకు ఎస్ఎల్ వచ్చేసి మీకు ఇక్కడ చూడండి టార్గెట్ 77 పాయింట్స్, క్వాంటిటీ రిస్క్ రివార్డ్ వచ్చేసి 1.95 ఉంది కదా, ఇంకా కొద్దిగా పెంచుదాము. రిస్క్ రివార్డ్ వచ్చేసి మనకి 2 పాయింట్స్. ఓకే, 80 పాయింట్స్, 40 పాయింట్స్ ఎస్ఎల్ మనకి. టార్గెట్ వచ్చేసి మనకి 81 పాయింట్స్ అనమాట. ఇలా పెట్టుకున్నారనుకోండి మీకు 1:1 ఇమ్మీడియట్లీ టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో చూపించాను. అదేవిధంగా మీకు లైవ్లోనే ఉన్నాను కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు నిఫ్టీలో కూడా చూపిస్తాను. అదేవిధంగా 1:1కి వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ. ఇంకా మనకి మార్కెట్ పైకి వెళ్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఏం చేద్దామంటే
ఈ ఎస్ఎల్ని కొద్దిగా పైకి జరుపుకుందాము. ఎస్ఎల్ని ఇక్కడికి మూవ్ చేసి మనం టార్గెట్ని కొద్దిగా అప్కి వెళ్ళటానికి ట్రై చేద్దాము. ఇప్పుడు చూడండి, ఎస్ఎల్ని ఇలా పెడుతున్నాను నేను. ఎస్ఎల్ని 1:1 దగ్గరికి ఇక్కడికి 296 దగ్గరికి ట్రయల్ చేసి టార్గెట్ని 387 వరకు పెంచుతున్నాను. ఇలా మీరు ట్రయలింగ్ ఎస్ఎల్ని చేసుకుంటూ మూవ్ చేయడానికి ట్రై చేయండి. కానీ ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ కావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఎందుకోసం అంటే ఇక్కడ చూడండి, మనం గీసుకున్న లెవెల్ దగ్గర మెయిన్ సపోర్ట్ అయితే ఉంది. సో ఈ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేయలేకపోతుంది మార్కెట్. ఇక్కడ నుంచి రివర్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఈ లైన్ బ్రేక్ అవుతుందా కాదని వెయిట్ చేస్తూ ఉండాలి. లేకపోతే ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ లిమిట్ ఆర్డర్లో 388లో ఆర్ 390లో మీరు బయింగ్ ఆర్డర్ని ప్లే చేయాలి. ఇక్కడ 360లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని 380లో మళ్ళీ కొత్త ఆర్డర్ని ప్లే చేసి పెట్టాలి. మార్కెట్ డౌన్ అయితేనేమో డౌన్ అయిపోతుంది, లేకపోతేనేమో లిమిట్ ఆర్డర్ ప్లే చేస్తే మీకు ఎంట్రీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది బ్యాంక్ నిఫ్టీలో చూపించాను కదా, ఇప్పుడు మీకు సేమ్ నిఫ్టీలో చూపించడానికి ట్రై చేశాను. ఇక్కడ చూడండి, నిఫ్టీని వచ్చేసి మీరు ఫస్ట్ 15 మినిట్స్లో టైం ఫ్రేమ్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇందులో ఏమైనా ఇండికేటర్స్ ఏమైనా ఉన్నా కానీ రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, రిమూవ్ ఇండికేటర్స్, రిమూవ్ డ్రాయింగ్స్. నేను అసలు ఏ ఇండికేటర్ లేకుండానే చెప్తున్నాను. క్లియర్గా చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చేసి టైం ఫ్రేమ్ అయితే మనకి 15 మినిట్స్లో అయితే పెట్టుకోవాలి. ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ 15 మినిట్స్ వచ్చేసి ఈ రోజుని మీరు పక్కకు వదిలేయండి. నిన్నటి హైని లోన్ అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, నిన్నటి లో వచ్చేసి హై వచ్చేసి ఇది, నిన్నట్లో వచ్చేసి మనకి మార్కెట్ పాజిటివ్ వెళ్తుంది కాబట్టి ఇక్కడ రీసెంట్గా ఉన్న స్వింగ్స్ హైలు ఏమన్నా కనిపిస్తాయని చెప్పి చూస్తున్నాను. బట్ ఇక్కడ ఒక స్వింగ్ హై కనిపిస్తుంది. దీనిపైన అయితే నేను అయితే ఒక మార్క్ చేసుకున్నాను. ఒకవేళ మనకి చూడండి సింపుల్గా దీనిపైన ఇంకా మనకి పైన ఎంట్రీస్ అయితే కనిపించడం లేదు ఇంకా మనకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. సో నేను 4 అవర్స్కి అయితే వెళ్తున్నాను. చార్ట్ని 4 అవర్స్కి మూవ్ చేస్తున్నాను. 4 అవర్స్లో కూడా మనకి అప్ సైడ్కి అయితే కనిపించడం లేదు. సో మార్కెట్ అయితే ఆల్ టైమ్ హై దగ్గర ఉంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, క్లియర్గా చూడండి. ఇక్కడ మనకి పైకి అయితే మనకి సపోర్ట్ లెవెల్స్ అయితే లేవు. సో మార్కెట్ మ్యాక్సిమం ఇక్కడ నుంచి డౌన్ కావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఒకవేళ మనం కాదు అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకి పైకి అయితే కనిపించడం లేదు కాబట్టి నేను దాని ఏం అనడం లేదు. మళ్ళీ 3 మినిట్స్లోకి అయితే వస్తున్నాను. ఇక్కడ చూడండి, 3 మినిట్స్లోకి వచ్చేసిన తర్వాత మనం అయితే ఎంట్రీని అయితే ప్లాన్ చేసుకున్నట్టు ఇక్కడ మనకి ఎంట్రీ కనుక తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఒక 40 పాయింట్స్ అయితే మనకి ప్రాఫిట్ వచ్చి ఉండేది. బట్ ఇక్కడ చూపిస్తున్నాను క్లియర్గా. ఇక్కడ కనుక మీరు ఈ లెవెల్ దగ్గర నిన్నటి హై దగ్గర కనుక మీరు పొజిషన్ తీసుకుంటే కనుక మనకి ఇదే లెవెల్ దగ్గర మనకి 40 పాయింట్స్ అయితే వచ్చి ఉండేది. బట్ ఇక్కడ మనం తీసుకోము, ఎందుకో చెప్తాను. ఇక్కడ మనకి హై వచ్చేసి ఇక్కడ ఉంది అనమాట. మనం కొద్దిగా అడ్జస్ట్మెంట్ కనుక చేసుకుంటే ఇక్కడ ఉంది అనమాట. 2381 దగ్గర ఉంది. అప్పుడు మనం ఏం చేయాలంటే 23,350 కాల్ ఆప్షన్ అయితే యాడ్ చేసుకోవాలి. 23,350 కాల్ ఆప్షన్ అయితే యాడ్ చేసుకోవాలి నిఫ్టీలో. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 23,350 కాల్ ఆప్షన్ వచ్చేసి మనకి ఏ టైంలో అంటే 951కి, ఆల్మోస్ట్ 951కి. ఇక్కడ చూడండి, 951కి మనకి 121 దగ్గర ఉంది. ఇక్కడ కనుక మీరు ఎంట్రీ తీసుకుంటే కనుక మీకు ఎస్ఎల్ వచ్చేసి మీకు క్లియర్గా చూడండి 108 అవుతుంది. 20 పాయింట్స్ అయితే మీకు ఎస్ఎల్ అయితే ఉంది. టార్గెట్ మనకి 1:2 అంటే మనకి ఒక 20 అంటే ఒక 40 పాయింట్స్ అయితే టార్గెట్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకి 1:1 అయితే హిట్ అయింది. ఇంకొకటి 1:2 మనకి 160 అనమాట. మినిమం మన టార్గెట్ వచ్చేసి 160. సో 160 బ్రేక్ అవుతుందా కదా చెక్ చేద్దాము, వెయిట్ అయితే చేద్దాము. బట్ ఇక్కడ రీసెంట్గా ఉన్న హైని అయితే మార్కెట్ అయితే టచ్ చేసింది కాబట్టి మనం సేఫ్గా ఇక్కడ 1:1 అన్న బుక్ చేసుకొని ఎగ్జిట్ కావడానికన్నా ట్రై చేయాలి. లేకపోతే ఎస్ఎల్ 108 నుంచి 121కి ఎస్ఎల్ అన్న ట్రై చేసుకోవాలి. ఇలా మీరు ప్రాపర్గా ప్లాన్ చేసి కనుక కరెక్ట్ ఎంట్రీస్ కనుక తీసుకున్నారనుకోండి, మీరు 99% కాదు 100% సక్సెస్ రేట్తో మార్కెట్లో అయితే ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక పింక్ చేయండి కామెంట్లో.